హలో అండి. నమస్తే. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడైతే ఆఫ్టర్‌నూన్ అయిందనమాట. మధ్యాహ్నం టైంలో మనకు వర్షం పడుతూ ఉంది. ఈ వీడియో మీతో షేర్ చేయాలని ఇలా సింపుల్‌గా షూట్ చేస్తున్నాను. చూసారా? వర్షం అయితే ఇప్పుడే స్టార్ట్ అయిందండి. ఇక్కడ చూసారా మన బాల్కనీలో ఉన్నటువంటి మనీ ప్లాంట్ ఆకుల పైన వర్షపు చినుకులు నీటి బిందువులు పడుతూ ఉన్నాయి. ఇలా చూస్తూ ఉంటే భలే అనిపిస్తుంది కదా. అంటే వర్షం అయితే మరీ ఎక్కువగా రావట్లేదు, కొంచెం పడుతూ ఉంది అనమాట. అలాగే ఇక్కడ నేను పుదీనా వేశానండి. వేసి కూడా ఒక 3-4 డేస్ అవుతుంది. ఎంత బాగా వచ్చిందో చూసారా. పుదీనాను చాలా ఈజీగానే మనము ఇంట్లో పెంచుకోవచ్చు. చాలా ఈజీగా గ్రో అవుతుందన్నమాట. ఏం లేదు, మనము బయట నుంచి తీసుకుంటాం కదా పుదీనా ఆకులు మాత్రం తీసుకొని ఇవి ఉంటాయి కదా, వీటిని ఇలాగే వేసేసుకున్నామంటే చాలా ఈజీగా వస్తుందండి. పుదీనా మాత్రం పెంచుకోవడం చాలా ఈజీ. చూసారా, ఆకులు చాలా ఫ్రెష్గా భలే ఉన్నాయి. నాకైతే ఇలా చాలా ఇష్టం అన్నమాట. అలాగే ఇక్కడ వర్షం పడుతుంది. ఇక్కడ చూసారా కనకాంబరం పువ్వులు ఈ మధ్య చాలా తక్కువగానే వస్తున్నాయి అన్నమాట. ఎక్కువైతే మనకు ఇత్తనాలు వచ్చేసాయి. వీటిని తీసేసుకొని ఇంకొక పాట్లో వేసుకున్నాము అంటే మనకు ఎన్ని మొక్కలు కావాలి అంటే అన్ని మొక్కలు బయట కొనకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా వీటిని కూడా విత్తనాల ద్వారా పెంచేసుకోవచ్చు. కనకాంబరాలు చాలా బాగుంటాయి. నేనైతే ఎప్పుడూ తీసుకోలేదు, కానీ ఇలాగే మొక్కలకే ఉంచేస్తాను. చూడ్డానికి చాలా బాగా అనిపిస్తాయి కదా. ఇదిగోనండి. అలాగే లాస్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేసినప్పుడు చాలామంది అడిగారనమాట, కుమారి అది ఏమి మొక్క, ఆ పేరు ఏమిటి, ఎక్కడ దొరుకుతుంది అని. ఇది వచ్చేసి పేరైతే నాకు తెలియదండి. సో ప్లాంట్ అనుకుంటాను. ఫ్రెండు జస్ట్ కొంచెం ఇచ్చారనమాట. వీటికి వేర్లు అయితే ఉండాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఇలా కట్ చేసి మనము వేసేసుకుంటే చాలా చక్కగా భలే వస్తుంది. నేను ఆ రోజు ఇది నార్మల్గా మన ఇంట్లో ప్లాస్టిక్ ఇవి ఉంటాయి కదా, ఫుడ్ తీసుకొని వస్తుంటాము, వాటిలో వేశాను. నాకు కూడా తెలియదు అనమాట ఇంత పెద్దగా ఇంత చక్కగా పెరుగుతుందని. చాలా బాగా వచ్చింది. నార్మల్గా మనము ఇంట్లో కూడా టీపాయ్ దగ్గర కూడా పెట్టుకోవచ్చండి. చాలా ఈజీగా గ్రో అనేది అవుతుంది ఈ మొక్క కూడా. చూసారా, చాలా బాగుంటుంది. పూలైతే ఏమి రావు, కానీ ఇలా ఉంటుంది. ఎక్కడైనా దొరికితే తీసుకొని జస్ట్ ఒక కొమ్మ ఇంత దొరికితే చాలండి, ఈజీగా వచ్చేస్తుంది. ట్రై చేయండి. భలే గ్రీనరీగా భలే ఉంటుందన్నమాట ఈ మొక్క. మీకు ఒకవేళ ఆ పేరు తెలిస్తే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేనైతే షో ప్లాంట్ అనుకుంటున్నాను. అలాగే చాలామంది అడుగుతున్నారు కదా, బాల్కనీలో వీడియో తీసేటప్పుడు ఒక చెట్టు కనిపిస్తుంది, అది ఏం చెట్టు అని. చాలా పెద్ద చెట్టు అండి. మన బాల్కనీకి దగ్గర ఇలా ఆనుకొని ఉంటుంది. నేరేడు చెట్టు. ఇంకా కాయలు అయితే రాలేదు, కానీ చెట్టు అయితే చాలా చాలా బాగుంది. మంచిగా ఉంటుంది అనమాట. ఇలా బాల్కనీలోకి వస్తే గాలి మంచిగా వస్తుంది. అలాగే ఇలా పచ్చగా చూస్తే బాగుంటుంది కదా. అలాగే మనకు మార్నింగ్ టైము అలాగే ఈవినింగ్ టైంలో పక్షులు ఈ చెట్టు పైన మంచిగా సౌండ్ చేస్తూ భలే ఉంటాయండి. ప్రస్తుతానికైతే మీకు ఇక్కడ వెదర్ చూపిస్తున్నాను చూడండి. వర్షం రానట్లే ఉంది కదా, కానీ వర్షం పడుతూ ఉంది అనమాట. సన్నటి మనకు ఒక తుఫాన్ లాగా వస్తుంది కదా, అలా మార్నింగ్ నుంచి ఒకటే వర్షం పడుతూ ఉంది. ఈరోజు మీరు ఒకటి గమనించారా, మన పావురాలు అయితే పైన లేవండి. వర్షం పడుతుంది కదా, ఇక్కడికి